ఇవే కాకుండా పసర్తిత్తిలో రాళ్ళు ఉన్న వాళ్ళ కండిషన్ లో పోలిసిస్టైటిస్ అనేది కూడా చాలా ముఖ్యమైన కండిషన్. ఇలాంటి కండిషన్ లో పసర్తిత్తి వాపు రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్ లో దీని ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. పసర్తిత్తి వాచిపోవడము, చీము పట్టడము, ఎంపైమా గాల్ బ్లాడర్ అంటాం. అదే కాకుండా పసర్తిత్తి గ్యాంగ్రీనస్ గా కూడా మారచ్చు. అలాంటి కండిషన్ లో అది చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ గా మారుతుంది. కాబట్టి మనం ఈ ఎర్లీ స్టేజెస్ లోనే మనం గుర్తించినట్లయితే ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండానే మనము పసర్తిత్తిని తొలగించేది ఆపరేషన్ ఈజీగా చేసుకోవచ్చు. సో నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే కండిషన్స్ కి వెళ్ళినప్పుడు ఈవెన్ సర్జరీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సర్జరీలో కాంప్లికేషన్స్ కూడా మనకు పసర్నాళంకు డ్యామేజ్ అవ్వడం కావచ్చు, పేగుకు రంధ్రం పడవచ్చు. ఇలా కాంప్లికేషన్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత కాంప్లికేటెడ్ గా అయ్యేంత వరకు వెయిట్ చేసిన సందర్భాల్లో. కాబట్టి మనం దీన్ని గుర్తించిన వెనుకబడే సర్జరీ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. దీన్ని మనం 2 విధాలుగా చేస్తాం సర్జరీ. ఒకటి ఓపెన్ సర్జరీ అంటాము, రెండోది లాప్రోస్కోపీ. సో ఓపెన్ సర్జరీ అనేది చాలా పెద్ద కోతలో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ సర్జరీని మనము లాప్రోస్కోపీ విధానంలో చేయలేని పక్షంలో మనం దాన్ని కోత పద్ధతిని చేస్తాము.